పండుగ సందడి మొదలైంది. విగ్రహాల తయారీలో ప్రత్యేకంగా పేరుగాంచిన ప్రాంతంగా ధూల్పేట్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ వినాయకుడిని కొనేందుకు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ రకరకాల గణనాథుడి రూపాలు దర్శనమిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే ధూల్పేట్ లోని వినాయక తయారీ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ అంతా కూడా ధూల్పేట్ అంతా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క వినాయకుడు కూడా అంటే చాలా వరకు ఎక్కడెక్కడో తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా చాలా మంది చాలా లాంగ్ నుంచి వచ్చి కూడా ఇక్కడ వినాయకులను కొనుక్కొని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. సో ఇదంతా కూడా ధూల్పేట్ అనేది చాలా ఫేమస్ ఉన్న ఏరియా అని చెప్పొచ్చు. దీనికి కొన్ని సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధూల్పేట్ అంటే ముందుగా ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది వినాయక చవితి టైంలో అయితే వినాయకుడు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల షాప్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. అండ్ రకరకాల వినాయకులు కూడా ఇక్కడ దర్శనం ఇస్తాయని చెప్పొచ్చు. అయితే తెలంగాణలోని నలుమూలల నుంచి కూడా ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చి కూడా వినాయకులు అయితే తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. అయితే మనం ప్రజెంట్ అయితే ధూల్పేట్ లో ఉన్నాం. ఇక్కడ చూద్దాం మనకి, ఎందుకంటే రకరకాల వినాయకులు కూడా ఈసారి మనకు ప్రజలందరికీ కూడా దర్శనం ఇయ్యనున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి రెండు కాదు, కొన్ని వేల సంఖ్యలో వినాయకులు అయితే కనిపిస్తున్నాయి. చూడండి, మనం ఒక మండపం దగ్గర ఉన్న వినాయకుడి దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ రకరకాల గణనాథులను అయితే మనం క్లియర్ గా చూస్తున్నాము. ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి, వినాయకుడు ఎంత అందంగా ఎంత గ్రాండ్ గా ఉందంటే అంత గ్రాండ్ గా ఉంది. ఏంటంటే కంప్లీట్ గా ఈ ధూల్పేట్ ఏరియా మొత్తం కూడా ఈ వినాయకులకి ఫేమస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా రకరకాలు కొత్త కొత్త వెరైటీస్ లో ఉన్న వినాయకుడు అన్ని కూడా దర్శనమిస్తాయి. అటు లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఈసారి కొత్త కలెక్షన్ ఉందని చెప్పి అయితే ఇక్కడ చెప్తున్నారు. అయితే లాస్ట్ టైం తో పోల్చుకున్నట్టయితే ఈసారి చాలా పెద్ద పెద్ద వినాయకుడు ఆర్డర్స్ వచ్చాయి. అంతేకాకుండా చాలా గ్రాండ్ గా చేసాం ఈసారి. అండ్ కొత్త కొత్త మోడల్స్, కొత్త కొత్త లుక్స్, అదే విధంగా కొత్త కొత్త డిజైన్స్ తో మేము ఈసారి క్రియేట్ చేసామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణ నలుమూల నుంచి కూడా ఇక్కడ కేవలం ఇక్కడ కొందాము అన్న ఒక ఉద్దేశంతో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది. సో చాలా మంది మనం ధూల్పేట్ ఏరియాలో చూసినట్టయితే చాలా మంది అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ చాలా లాంగ్ నుంచి, ఓన్లీ హైదరాబాద్ సిటీలో నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఈ వినాయకుడు అమ్మే ప్లేస్ దగ్గర దీనికి సంబంధించిన ఓనర్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదామండి. ఏంటంటే ఎంత ప్రైసెస్ ఉన్నాయి, ఇలా ఈసారి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి వినాయకుడికి సంబంధించినవి అని కూడా అడిగి తెలుస్తుంది. అన్న నమస్తే. नमस्ते अण्णा। ఈసారి మనం तेलुगु आता अण्णा? तेलुगु नहीं आता? हाँ कोई बात, हिंदी में। अब ये साल में देखें तो पूरा नए डिफरेंट टाइप आपका गणेश अपन को दिख रहे, तो क्या है स्पेशलिटी धूलपेट का? इस पे धूलपेट का ये है कि यहाँ पर वेराइटीज गणेश बनते हैं। बाहर से बहुत आते हैं, खम्मम से, वाइजाग से, ऐसा बहुत मॉडल मिलते हैं। बल्कि पब्लिक यहाँ पर ज़्यादा आते हैं। यहाँ पर अपने पास ये मॉडल्स है जो कभी इतने हैवी, और मॉडल आपको बाहर भी बहुत मिलेंगे। अभी आप देख रहे हैं, अभी अपने पास इतने मॉडल है अभी तो फिलहाल। अब इस साल में देखे तो भी पूरा बड़े गणेश दिख रहे हैं और दूसरा अलग अलग पैटर्न में दिख रहे हैं। अब देखो बाहुबली का, और ये की चॉइस पे गणेश बन रहा है। ये पब्लिक चॉइस करिए, कोई बाहुबली चाह रहा है, कोई विराट का चाह रहा है। ये देखिए कृष्ण भगवान का अवतार है। ये गणेश है बना है अपने पास। ये बम्बई मॉडल टाइप में है। ये बम्बई मॉडल टाइप में है। ये बम्बई मॉडल कंप्लीट है। ये कंप्लीट है। ये भी बम्बई मॉडल टाइप में है पूरा। ये प्राइस अपने पास 75 से 60 तक अपन अवेलेबल दे रहे हैं अपन दोस्तों भी। 60,000 तक लास्ट है। रीजनेबल प्राइस 60,000 है इसका। यहाँ का नहीं, अब ये धूलपेट में कहाँ लोकेशन से आ रहे हैं जो परचेस करने के लिए? जो है बहुत जगह से ग्राहक आ रहे हैं, जैसे कि विजयवाड़ा से आते हैं, खम्मम से आते हैं, अपने जो विशाखापट्टनम से आते हैं। बहुत दूर दूर से लोग आते हैं अपने पास। अपने क्या बोलते ये नाम याद नहीं रहा, बहुत दूर दूर से अपने पास लोग आते हैं, अपने पास मूर्ति लेके आते हैं। कहीं को बहुत अपने पास मूर्ति का वैरायटी अच्छा रहता है, मूर्ति डैमेज नहीं होता। अब कितना भी करो कलर शेड नहीं होता अपने पास में, वैरायटी अच्छा रहता है अपने पास में। ये ट्रांसपोर्टेशन भी आपका ही रहता है? नहीं, ट्रांसपोर्टेशन अपना नहीं रहता। ट्रांसपोर्टेशन जो गणेश लेके आता उनका रहता है ट्रांसपोर्टेशन। पूरा जो विनायक है ना, ये अब देखे तो पूरा रंग पूरा डिफरेंट कलर का और ग्रैंड से दिख रहा ना। अब ये कौन बना रहे, आप ही बनाते? नहीं बना रहे से वही है। कुछ ऑर्डर दिए सो पैटर्न में बनाते या नहीं, खुद नॉर्मली बनाते? ऑर्डर दिए सो वाले बाहर है। देखो हमारे बड़े भाई है बाहर दिए सो, उन्होंने बनाते हैं ऑर्डर दिए सो वाले। ये पैटर्न में अपने पास एक ही मॉडल है अभी फिलहाल अपने पास। अभी तक को अपने पास 10 पीस बुकिंग हुए हैं और 10 है अभी। अपन ज्यादा नहीं मिला, बनाया अपन 20 पीस से बनाया अपन अभी। देखे तो भी अब नया दिख रहे हैं। आप इसमें प्राइस में भी आप कुछ डिस्काउंट मिलता है? प्राइस में देखो हम 75 से 60-55 तक छोड़ रहे हम तो गणेश अपन। థ్యాంక్ యూ. సో చూసారు కదా, ప్రైస్ విషయంలో కూడా బార్గింగ్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే
60,000 నుంచి 75,000 వరకు కూడా ఉన్నాయి. అండ్ ఈసారి వినాయకులన్నీ కూడా రకరకాల గణేషులు కూడా దర్శనం ఇవ్వనున్నట్టుగా అయితే చెప్తున్నారు. అటు తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల నుంచి ఇటు కేవలం హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల నుంచి, అదే విధంగా ఇతర రాష్ట్రాలు అంటే తెలంగాణతో పాటు అటు ఆంధ్ర వైజాగ్ నుంచి కూడా చాలా మంది వస్తారని అయితే చెప్తున్నారు. చూడండి మనం ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా ఇంకా పెయింటింగ్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇంకా కొన్ని పెయింటింగ్స్ కూడా కొన్ని అవుతున్నాయి అని చెప్పొచ్చు. చూడండి విజువల్స్ లో మనం చూసుకున్నట్టు ఇక్కడ వినాయకుడు అంతా కూడా ఇంకా కంప్లీట్ గా రెడీ అవ్వనట్టుగానైతే మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఈ 2 days లో అంటే ఇంకా వినాయకుడి చవితి కూడా సుమారుగా ఇంకొక 10 రోజులు ఉంది కాబట్టి మేబీ ఆ లోపు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేలాగైతే కనిపిస్తుంది. ఈ ఏరియా మొత్తం కూడా ధూల్పేట ఏరియా మొత్తం కూడా ఇదంతా కూడా వినాయకుడి విగ్రహాలే తయారీకి ఈ ఏరియా అయితే కంప్లీట్ గా యూజ్ చేస్తారని అయితే చెప్తున్నారు. సో ఇదంతా కూడా అదే ఏరియా. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కూడా దీనికి ఒక పేరు, ధూల్పేట అంటేనే కొన్ని సంవత్సరాల నుంచి దీనికి ఒక పేరు ఉంది, ఒక బ్రాండ్ అనుకోవచ్చు. ధూల్పేట అంటేనే వినాయకుడికి సంబంధించిన బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి ఇక్కడ ఈ ఏరియాలో చూసినట్టయితే ఇంకా ఇప్పటికి కూడా కొన్ని వినాయకుడికి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు. కొన్ని పెయింట్ వేసినవి, కొన్ని పెయింట్ వేయనివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పటికి కూడా పెయింట్ వేయడానికి కూడా కొన్ని మనకైతే క్లియర్ గా కనిపిస్తున్నాయి. కొన్నిటికి పెయింటింగ్ కూడా పెండింగ్ ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఇందులో కొన్ని బుకింగ్స్ అయినవి, కొన్ని బుకింగ్స్ అవ్వనివి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ది డే వరకు అయితే అన్ని సేల్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో చూడండి ఇంకా రకరకాల అటు శివుడు పార్వతితో పాటు అదే విధంగా వినాయకుడు మధ్యలో ఉన్న విగ్రహాలు ఉన్నాయి. అదే విధంగా చూడండి మనకి ఇక్కడ అటు వెలుక పైన కూర్చున్నవి ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే చాలా కొత్తగా ఉంది ఇదంతా కూడా. వెనకాల నంది, అదే విధంగా ముందు జింక, అటు మాత ఉంది. అదే విధంగా ఇక్కడ గణేశుడు చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. ఈ వైపు చూసినా కూడా ఇవన్నీ కూడా ఇక్కడ చాలా రకరకాలు ఉన్నాయి. ఇవంతా కూడా టెంట్లలో అయితే చాలా అంటే చాలా కొన్ని వీళ్ళు ముందుగానే అంటే ఒక 2-3 నెలల నుంచి అంటే సుమారు ఒక 6 నెలల ముందు నుంచే వీళ్ళంతా కూడా మేము ఈ తయారీకి సిద్ధం చేసి అప్పటి నుంచి చేస్తున్నామని అయితే చెప్తున్నారు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు పెయింట్ విషయంలో కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు. దేనికి ఏది ఇబ్బంది లేకుండా కంప్లీట్ గా ఉంటదని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మనతో పాటు ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఓనర్స్ కూడా ఉన్నట్టున్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి ఇక్కడ కూడా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సేల్ కి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. సో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తీసుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ రకరకాల ఈసారి అయితే ఖచ్చితంగా మార్కెట్లోకి అంటే ప్రజల వద్దకు అయితే కొన్ని వేల సంఖ్యలో వచ్చే వినాయకులన్నీ కూడా చాలా కొత్తవే వస్తాయని అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే అటు బాహుబలి వినాయకుడు అని చెప్పి, అదే విధంగా నంది మీద కూర్చున్న వినాయకుడు అని చెప్పి, కృష్ణుడి అవతారంలో ఉన్న వినాయకుడు, అదే విధంగా శివుడు పార్వతికి మధ్యలో కూర్చున్న వినాయకుడు, అదే విధంగా మౌస్ పైన కూర్చున్న వినాయకుడు, అదే విధంగా ఈసారి వార్ 2 వచ్చింది కాబట్టి వార్ 2కి సంబంధించిన ఫ్లైట్ ని పట్టుకున్న వినాయకుడు కూడా ఈసారి దర్శనం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వినాయకుల్లో కూడా చాలా రకరకాలుగా చేయడం అనేది కూడా అదొక పెద్ద ఆర్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే అటు ప్రజలందరూ కూడా జనాలందరినీ కూడా అలరించే విధంగా ఈసారి వినాయకుడి బొమ్మలు ఉన్నాయి. అదే విధంగా కంప్లీట్ గా ఈ 3 దేవుడికి సంబంధించినవి ఇవన్నీ కూడా రకరకాలతో పాటు అటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఇన్ని రకాలుగా చేయడం అనేది కూడా చాలా పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇక్కడ సేల్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఏమని చెప్తున్నారంటే ఇదంతా కూడా అంటే జనాలకు ఏ విధంగా అయితే నచ్చుతుందో ఆ విధంగానే మేము చేస్తాం. ఎందుకంటే వాళ్ళు అట్రాక్ట్ అయ్యే విధంగానే ఉంటాయి కానీ మేము ఏదో మా సొంత డెసిషన్ తో అయితే మేము చేయడానికి ఉండదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో చూడండి ఇంకా ఇవి చాలా సిద్ధంగా ఉన్నాయి. ఇంకా 10 రోజులే ఉంది. తిప్పి కూడా కరెక్ట్ గా చూస్తే 10 రోజులే ఉంది కాబట్టి ఈ 10 రోజులలో సర్వం కంప్లీట్ గా ఇక్కడ ఉన్న ఐడల్స్ అన్ని కూడా సేల్ కి వెళ్తాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ మనం ఇంకొక చోట కూడా ఇక్కడ ఈ చోట కూడా ఉన్నాము. ఈ చోట కూడా ఇంకా చాలా వినాయకులు ఉన్నాయి. అండ్ ఈ గల్లీలో కూడా ఈ లోపల ఇక్కడ లోపలికి వెళ్ళినట్టయితే సుందర కళాకార్ అని చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఈ గల్లీలో కూడా ఇంకా చాలా వినాయకులు ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. అంతా కూడా ధూల్పేట ఏరియా. ఇదంతా కూడా చూడండి ఈ లోపల చూడండి ఇంకా చాలా షెడ్స్ ఉన్నాయి. 1-2 షెడ్స్ కాదు, కొన్ని వందల సంఖ్యలో షెడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వినాయకుడికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్స్ అని చెప్తున్నారు. సో చూడండి ఇక్కడ కూడా చూడండి ఇంకా కొత్తవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నిటి కూడా ఇంకా పెయింట్ వేయడానికి ఉన్నాయి. సో ఇదంతా కూడా ధూల్పేట ఏరియాలో చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు అండ్ చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. సో అక్కడ ఈ సుందర్ కళాకార్ అనేది కూడా చాలా మెయిన్ షాప్. ఇక్కడ ఈ ధూల్పేటలోని చాలా మెయిన్ షాప్ అనేది చెప్తున్నారు. సో ఇక్కడ చాలా రకరకాలతో పాటు ఇక్కడ కొన్ని మెయిన్ షాప్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా ఈ ఏరియాలో అంటే ఈ సుందర్ కళాకార్ షాప్ లో అయితే చాలా పెద్దవి, అదే విధంగా చాలా ఎక్కువగా ఉన్నాయి, దొరుకుతాయని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది కొనడానికి అయితే వచ్చారు. ఇక్కడ ఎవరితోటైనా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు, మీకు అంటే దీని గురించి ఎవరు చెప్పారు ధూల్పేట అన్న దానిపైన అంశం పైన కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి ఇక్కడ సుందర్ కళాకార్ దగ్గర కూడా వచ్చాము. ఇక్కడ క్లియర్ గా వాళ్ళు బోర్డులో కూడా మెన్షన్ చేశారు దిస్ ఈజ్ ఓన్లీ 1 మెయిన్ షాప్ అని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే పెద్ద వినాయకుళ్ళే ఉన్నాయని చెప్పొచ్చు. సో చూడండి ఇక్కడ ఎంత పెద్ద వినాయకుడు అంటే చాలా బడా గణేష్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ.
సో చాలా పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది కూడా వచ్చారు. ఇక్కడ ఓనర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఇక్కడ సేల్ కి ఇక్కడ ఎవరైతే ఓనర్స్ చాలా మంది ఉన్నట్టుగా ఉన్నారు. ఇదంతా కూడా చూడండి రకరకాల వినాయకుడు. ఇక్కడ టైగర్ పైన కూర్చున్న వినాయకుడు కానీ, అదే విధంగా చూడండి అటు లక్ష్మీ నరసింహస్వామి పక్కనున్న వినాయకుడు కానీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ప్రత్యేకం అని చెప్పొచ్చు. వినాయకులన్నీ కూడా చాలా పెద్ద పెద్దవి. ఇక్కడ కంప్లీట్ గా ఈ మెయిన్ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా కొనుక్కొని పోతారు. సో దీనికి చాలా ప్రత్యేకం అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనతో పాటు దీనికి సంబంధించిన ఓనర్స్ కూడా ఉన్నారు. ఈ షాప్ కి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చూడండి, ఎందుకంటే విజువల్స్ లో చూసుకున్నైతే చాలా కొత్తగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాము, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో అన్న నమస్తే. నమస్తే అన్న. సో ఇక్కడ వినాయకులు చూసినైతే చాలా పెద్దవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూడా ఈసారి మార్కెట్ లోకి అయితే ప్రజలందరినీ కూడా అలరించేలా కనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది మనకు ఈసారి పండుగ కూడా? सब अच्छा चल रहा, रनिंग चल रहा, बुकिंग चल रहा, अभी रनिंग चल रहा, अभी चल रहा है। रनिंग चल रहा अब पूरे खत्म हो गए पूरे, बाकी कुछ है इधर है, अभी 20% है अभी। 20%? अब ये पूरा बिक जाते हैं अब ये 2-3 दिन में पूरा कंप्लीट होता हाँ, वो तो अगले संडे है ना, लास्ट संडे तक चलता, है। हाँ नेक्स्ट संडे तक पूरा खत्म हो जाता। आप पूरे देखें तो पूरे बड़े बड़े आइडल दिख रहे हैं इधर। ये यहाँ का रेट कैसा रहता पूरा? मिनिमम प्राइस कितने का है? रिजनेबल रेट रहता, पर वो फिगर के हिसाब से रहता रेट। नॉर्मली तो नहीं दिख रहे, पूरे बड़े बड़े पूरा डिफरेंट टाइप्स आपका और पूरा ग्रैंड से दिख रहे। कितने दिन लगता है जी एक मूर्ति तैयार करना बोले तो? एक मूर्ति तैयार करने में 1 दिन लगता, पूरा कंप्लीट इतना बड़ा हाँ 1 से 2 दिन लगता। ये पूरा बनाना बोले तो 6 महीने 8 महीने लगता। पूरा 6 महीने ठीक है। చూసారు కదా, ఇది ప్రిపేర్ చేయడానికి కూడా 6 నుంచి 7 నెలలు కూడా అవుతుంది. ఒక్కొక్కటి కూడా 1.5 మంత్ కూడా అవుతుంది ఒక్కొక్క ఐడోల్ కూడా అని చెప్పి చెప్తున్నారు. సో ఇదంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంది. ఈసారి అయితే చాలా జనాలను అలరించడానికి చాలా ఉంది. ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళు భయపడుతున్నారు మాట్లాడడానికి అయితే. సో ఇక్కడైతే చాలా గ్రాండ్ గా అయితే ఉంది. ఈసారి వినాయక చవితి అయితే చాలా స్పెషల్ గా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అటు అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున దీన్ని సెలబ్రేట్ చేస్తారైతే మనకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. కెమెరామెన్ మణికంఠతో భారత్ జెట్ న్యూస్, హైదరాబాద్.